ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ. ఉదయకాలం ప్రభు వాక్యము ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువుకి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనము. పాటుబడిన వ్యవసాయకుడు మొదట ఫలంలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే పాటుపడిన వ్యవసాయకుడు మొదట ఫలంలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. అదేవిధంగా మనము వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 28వ అధ్యాయం 24 నుంచి 26 వచనాల్లో, దున్నవాడు విత్తుటకు నిత్యం తన పొలము దున్నున, అతడు దుక్కి పిల్లలు నిత్యం బద్దలు కొట్టున, అతడు నేల సదును చేసి తర్వాత నల్ల జీలకర్ర చల్లును, తెల్ల జీలకర్ర చల్లును, గోధుమలు వరుసగా విత్తును, యావలను తాను ఏర్పరిచిన చేనులో చల్లును, దాని అంచన మిరప మొలకలు వేయును కదా. దాని దేవుడే తగిన క్రమం వానికి నేర్పి ఉన్నాడు. ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు, నేను నాటిన అపోలో నీళ్లు పోసిన, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడు. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే కానీ నాటు వానిలోనే నీళ్లు పోయి వానిలోనే ఏమీ లేదు. నాటువాడు నీళ్లు పోయి వాడును ఒకటే. ప్రతివాడును తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకున్నాం. మేము దేవుని చెత్త పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమని దేవుని గృహమునై ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 10వ వచనంలో, కేవలం మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడును. అనగా దున్నవాడు ఆశతో దున్నవలను, కాలం త్రొక్కించేవాడు పంటలు పాలు పొందునను ఆశతో త్రొక్కింపవలను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యము కలిపి చెరిపిడి అనేకుల వలె ఉండక నిష్కపటము గలవారమును, దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం, మీ కొరకు ఆత్మ సంబంధమైన మేము విత్తియుండిక మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకుంటూ గొప్ప కార్యమా? చివరిగా ఒక మాట, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, బాగుగా పాలన చేయి పెద్దలను విశేషంగా వాక్యమునందును ఉపదేశమునందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానములకు పాత్రలుగా ఎంచవలెను. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించడానికి చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అని దేవ యేసయ్య, నేను మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. దేవ మీరే ప్రభు సమస్తమును చేసి ఉన్నారు తండ్రి. దాంట్లో మేము పాలు పొందుటకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన చేసిన నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.